హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ 300 గ్రాముల చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కమ్మటి పెరుగు, 1/2 లెమన్ జ్యూస్, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుంది, మసాలాలు కూడా చికెన్కి బాగా పడతాయి. తర్వాత 300 గ్రాముల బాస్మతి బియ్యం తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని గంట ముందు బియ్యంని కూడా నానబెట్టుకున్నాను. గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని బయటికి తీయండి. చూడండి, చికెన్కి బాగా మసాలాలన్నీ పట్టాయి. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో మనం రెడీగా పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో నీళ్ళన్నవి వేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకోండి. అలా చేయడం వల్ల వాటర్ సపరేట్ అయిపోయి ఆ వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. చికెన్ ఉడికేలోపు మీరు ఎందులో అయితే అన్నం చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 స్టార్ అనాస, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బే లీవ్స్, 3 గ్రీన్ ఇలాచి, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంని ఇక్కడ వేసుకోండి. ఇక్కడ బాస్మతి బియ్యమే వేయాలని ఏం లేదండి, రెగ్యులర్ సోనా మసూరా రైస్తో కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోవాలి. నేను బాస్మతి బియ్యం తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకుంటున్నాను. అదే రెగ్యులర్ రైస్ అయితే 1కి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అక్కడ అన్నం అయ్యేలోపు ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఒకసారి చికెన్ ముక్కను కూడా చెక్ చేయండి. మెత్తగా ఉడికినట్లయితే చికెన్ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇలా రెడీ అయిన ఈ చికెన్ని ఆల్మోస్ట్ రెడీ అవుతున్న అన్నం పైన వేసుకోవాలి. చూడండి, అన్నం ఈ విధంగా ఎగురుతున్నప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. గ్రేవీతో సహా మొత్తం చికెన్ని అన్నం పైన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి అన్నం చెక్ చేసుకోండి. అన్నం అయినట్లయితే స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మీకు నచ్చినట్లయితే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. 10 నిమిషాల తర్వాత రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఆనియన్ రైతాతో ఎంచక్కా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.